ఇన్నిటినీ ఆ దుర్గమ్మ అనుగ్రహించగలదు. ఇన్ని ఇవ్వగలదు. గొప్ప శక్తి స్వరూపం కాబట్టి ఆ తల్లికి అటువంటి ఆరాధన. అన్నీ ఆమెయే అన్న భావన మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆ తల్లియే లక్ష్మి, ఆ తల్లియే సరస్వతి, ఆ తల్లియే పార్వతి. అందుకే మీరు చూడండి, అమ్మవారి అనుగ్రహం గురించి చెప్పేటప్పుడు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా లక్ష్మీ స్వరూపంగా చెప్తున్నారు. కానీ చెప్పేటప్పుడు సిద్ధలక్ష్మి, ఒక చోటికి వెళ్ళినప్పుడు కార్యము సిద్ధించినది. నేను ఇంత కష్టపడి కాకినాడ నుంచి వచ్చా, రేపు ఉదయం నేను లేచి సంధ్యావందనం చేసుకునేటప్పుడు అమ్మయ్య వచ్చినందుకు 2 రోజుల పాటు నాకు తోచినది పరదేవత పలికించినది తృప్తిగా చెప్పానని నేను అనుకోగలిగితే కార్యము సిద్ధించింది. కార్యము సిద్ధిస్తే తృప్తి. సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి, ఇందాక చెప్పానే శారదయ్యి